వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, పిల్లలకి కొంతమంది పెద్దవారికి కూడా తలలో పేలు ఉంటాయమ్మా. అవునమ్మా. పాపం ఎంత క్లీన్ చేసినా స్కూల్కి వెళ్ళే పిల్లలైతే మరీను బరుక్కుంటానే ఉంటారు. చాలా డిస్టర్బ్డ్గా ఫీల్ అవుతారు కదా. ఎట్లా అమ్మా వీటిని పోగొట్టాలంటే ఏమన్నా మంచి రెమెడీ చెప్పండి. పేలకున్న పేరు ఏమిటో తెలుసా అమ్మా? స్వేదజములు అని. అంటే చెమటలో పుట్టేవి. మనకి జరాయుజములు, ఉద్భిజ్యములు, అండజములు, స్వేదజములు అని జీవుల లక్షణాలు, జీవుల్ని మనం ఇలా కేటగరైజ్ చేసాం. అంటే మావిలోంచి పుట్టేవి మనుషులు. మనంతా మావి ఉంటుంది కదా బయటకు వచ్చేటప్పటికి. అండజాలు గుడ్లలోంచి పుట్టేవి, కోళ్ళు, ఇవన్నీను పక్షులు, కొన్ని పాములు. తర్వాత ఉద్భిజ్యములు నేలలోంచి ఇలా పైకి వస్తాయి, మొక్కలు. స్వేదజములు అంటే చెమటలోంచి పుట్టేవి. అంటే చెమట అంటే ఈ చెమటనే కాదు, అలా తడిగా ఉండి అక్కడైతే. అంటే పేలు ఎట్లా పుడతాయి అంటే ఎవరి నుంచో వచ్చాయని కూడా అనుకోనక్కర్లేదు. గాలిలో వాటి తాలూకు ఏముంటాయో తెలియదు, కానీ బాగా చెమట పడితే ఆ చెమటలోంచి వస్తాయి. అమ్మా, స్వేదజములు అంటే ఒక పేలైనా ఇంకేమైనా ఉన్నాయి? చాలా ఉన్నాయి. ఉన్నాయా? చాలా ఉన్నాయి. వాటిల్లో ఇదొకటి. ఓకే. చెమటలోంచి పుట్టేవి. దీన్ని బట్టి ఇవి ఎందుకు వస్తాయో అర్థమైతే ఎందుకు పోతాయో కూడా అర్థమైపోయి ఉండాలి. అందుకని చెప్పాను నేను ఇది. బాగా పిల్లలకి స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడే ఎక్కువ ఉంటాయి, మీరు ఇందాక చెప్పినట్టు. అవునవును. ఎందుకు అంటే వీళ్ళు రోజు ఒకళ్ళతో ఒకళ్ళు దగ్గరగా ఉంటారు, ఆడుకుంటారు. పిల్లలకి అసలు ఆటే ఆట ఆట ఆట. పైగా వాళ్ళకి ఏమిటంటే వేడి అనేది కూడా తెలియదు. అవును, ఎండ లేదు వాన లేదు, అలా ఆడుతూనే ఉంటారు. చెమటలు పట్టిపోతాయి, చెమట ఒంటికి ఇంకిపోతూ ఉంటుంది, ఒంటి మీదే ఆరిపోతూ ఉంటుంది చెమట. ఇందువల్ల పేలు ఉండడానికి తగినటువంటి వాతావరణాన్ని కల్పించి పిలుస్తున్నారు. రా, నువ్వు ఉండడానికి నేను తగిన ఏర్పాటు చేశాను అని. అది ఒక కారణం. తర్వాత ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వచ్చేటటువంటిది కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది ఈ కొంతమందికి రకరకాల మందులవి వాడినా కానీ పోవమ్మా. ఎందుకంటే వాళ్ళ చెమటకే వాసన ఉంటుంది. కొద్దిమంది చెమట చాలా భయంకరమైన వాసన, వాళ్ళు దగ్గరికి వస్తే మనమే భరించాలి, వాసన వస్తూ ఉంటుంది. పాపం వాళ్ళు తినే ఆహారాన్ని బట్టి వచ్చిందా అంటే వాళ్ళు మనలాగే తింటారు కూడా కొంతమంది, అందరూ కాదు, శరీర తత్వాన్ని బట్టి. అటువంటి వాళ్ళు మరికొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ చెమటలు బాగా పట్టేటటువంటి వాళ్ళు, చెమటలో వాసన ఉండేవాళ్ళు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి ప్రధానంగా వీలైనంత వరకు తలలో చెమట ఇంకేదాకా ఊరుకోకుండా క్లీన్ చేసుకోవాలి, తలంటి పోసుకుంటూ ఉండాలి. ఈ తలంట్లు షాంపూతో పోసుకున్న దానికన్నా కుంకుడుకాయ లాంటి వాటితో పోసుకోవడం మంచిది. అంటే మామూలుగా ఏం చెప్తారంటే ఈ పేలు పోవడానికి స్పెషల్ షాంపూలు అనేవో చెప్తూ ఉంటారు, కానీ రసాయనాలన్నీ కూడా కంటి మీద ఇంతో అంతో ప్రభావం చూపిస్తాయి. అందువల్ల దానికన్నా కుంకుడుకాయతో కానీ షీకాయతో కానీ శుభ్రం చేసుకోవడం చాలా మంచిది. ఈ షాంపూ వాడేవాళ్ళు చేసే ఒకానొక పొరపాటు ఏమిటంటే కాస్త ఇట్లా పెట్టగానే నురగొచ్చేస్తుంది కదా, ఈజీగా నురుగొచ్చేస్తుంది కనుక పోయింది అనుకుంటారు, స్నానం చేస్తారు. నురుగు స్కాల్ప్ దాకా వెళ్ళదు, పుర్రెకి తగలదు, పైన వచ్చేస్తుంది. అక్కడ ఈ షాంపూ ప్లస్ లోపల ఉన్నటువంటి చెమట కలిసి అట్టగడుతూ ఉంటుంది. తరచుగా అది మనకి ఈ డాండ్రఫ్ లాగా, చుండ్రులాగా బయటపడుతూ కూడా ఉంటుంది. అంచేత అసలు ఫస్ట్ తల మీద నీళ్లు పోసుకునేటప్పుడు వదిలించుకోవడం చాలా ప్రధానం. ఏం పెడతారో తలకి పెట్టేది అయితే కుంకుడికాయ మిగిలిన ప్రమాదం లేదు, అది తలలో ఉన్నా కూడా పెద్ద ఇబ్బంది లేదు. ఇవన్నీ ఉంటే లోపల ఆ స్కిన్కి అతుక్కుపోతాయి, స్కాల్పుకున్న స్కిన్కి. అందువల్ల శుభ్రంగా వదిలించుకోవాలి. ఎక్కువ నీళ్ళతో స్నానం చేయాల్సే ఉంటుంది తల మీద. ఇది మొదటిది, తలంటి పోసుకోవడం. ఈ తలంటి పోసుకున్నాక బాగా దానికేం పెద్ద అనుకూల వాతావరణం ఉండవు పేలకి తలంటి పోసుకోగానే. అంచేత వెంటనే గనక మంచి దువ్వెనతో దువ్వేసుకుని వీలైనంత వాటిని తీసేస్తే తలంటి పోసుకోగానే బాగా వచ్చేస్తాయి కూడా. అవునవును, ఇంతలా ఉబ్బుతాయి కూడా అంట. అందుకని వస్తాయి, ఉబ్బుతాయి, నీళ్లకు ఉబ్బుతాయి గనక మామూలుగా దువ్వెన పళ్ళ సందులోంచి జారిపోయేవి ఇప్పుడు అడ్డుపడి తేలిగ్గా వచ్చేస్తాయి. అంచేత అట్లా శుభ్రం చేసుకోవడం చాలా ప్రధానమైంది. ఆ శుభ్రం చేసుకుంటూ ఈ పేలకున్న గుణం ఏమిటంటే
వెంట్రుకలకి అంటుకుని ఉండేటట్టు గుడ్లు పెడతాయి. ఈపి అంటాం దాన్ని. ఈరు, ఈరు, ఈపి ఇలా వీటిని కూడా ఆ వెంట్రుకలు పట్టుకుని లాగి తీస్తారు. చాలా కష్టం కదా, నొప్పి కదా అలా లాగుతూ ఉంటే. అందువల్ల అవి ఓపిక లేకపోతే అవి పిల్లలు అయ్యేదాకా ఆగి వాటినన్నా తీయాలి. ఇది చాలా లాంగ్ ప్రాసెస్. రెగ్యులర్గా 3 రోజులకో 4 రోజులకో తలంటి పోసి దువ్వి తీసేయాలి. అంటే దీనికి మన వాళ్ళు ఏం చేస్తారంటే వేపాకు తెచ్చి బాగా నూరి, చాలా బాగా మెత్తగా నూరాలి దాన్ని. ఇప్పుడైతే పర్వాలేదు, మిక్సీలో వేస్తాం. దాన్ని కొంచెం నీళ్ళే పోసి నూరి మెత్తని పేస్ట్ లాగా చేసి తలకి పట్టిస్తారు. తలకి పట్టించి కొంచెం సేపు ఒక అరగంట అలా ఉండనిచ్చి, దీనివల్ల జలుబు కూడా చేస్తుంది. తలకి తడిది అలా పెడతాం కదా, అయితే ఏం చేస్తాం, అలా పోసి దాన్ని తర్వాత తల రుద్దినట్టయితే చాలా వరకు అట్లా వరుసగా ఆ విధంగా వరుసగా 4-5 సార్లు తల రుద్దుకున్నట్టయితే పేలిపోతాయి అని చెప్తారు. డాండ్రఫ్ కూడా పోతుంది దాంతో. డాండ్రఫ్ కూడానమ్మా దేనివల్ల వస్తుంది? డాండ్రఫ్ అంటే ఏమిటి? తలలో ఉండేటటువంటి స్కాల్ప్ పుర్రె ఉంది, పుర్రెకి అతుక్కుని ఉన్నటువంటి చర్మం పొరలుగా లేచి రావడమే డాండ్రఫ్. అది ఎందుకు లేచి వస్తుంది? ఇందాకే చెప్పానే, నూనె చెమట కలిసి తలకు అతుక్కుపోతాయి. దాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోకపోతే ఏమవుతుంది? అది పొరలుగా వస్తుంది. లేదంటే డాండ్రఫ్ ఇంకో సందర్భంలో కూడా వస్తుంది. ఒక్కసారి అంతకుముందు బాగా జుట్టు ఊడిపోయి అప్పుడప్పుడే మళ్ళీ జుట్టు రావడం మొదలుపెట్టింది అనుకోండి, ఏ జ్వరమో వచ్చి ఊడిపోయింది, జుట్టు రావడం మొదలుపెట్టింది అనుకోండి, రోమకూపాల్లో నుంచి ఇలా మొలక బయటకు వస్తూ ఉంటే పైన ఉన్న పొరలు వేస్తుంది. అప్పుడు బాగా చుండ్రులాగా పొట్టులాగా వస్తుంది. చుండ్రు కాదు, అది పొట్టు, చూడ్డానికి చుండ్రులాగానే ఉంటుంది. కానీ దాన్ని మనం సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే మాత్రం అది నూనెతో కలిసి, నూనె చెమట కలిసి ఆ రకంగా చుండ్రులాగా వస్తుంది. చుండ్రు పోవడానికి కూడా ప్రధానమైనటువంటి పద్ధతి ఏమిటంటే బాగా నువ్వుల నూనె తలకి పట్టించి, పుర్రె కంటేటట్టుగా నువ్వుల నూనె పట్టించి ఒక అరగంట ఎండలో నిలబడి వెంటనే తలస్నానం చేసి అలా 3 రోజులకో 4 రోజులకో ఒకసారి చొప్పున చేస్తే 4-5 సార్లు అయ్యేటప్పటికి చుండ్రు ఉండదు. ఈ చుండ్రు పేలు పోవడానికి వేపాకు కూడా వస్తున్నాయి అని అనుమానం ఉంటే ఇంత అవస్థ పడక్కర్లేదు. తలంటి పోసుకుంటే సమయంలో 4 వేపాకులు తెచ్చి, పూర్వం కాగుల్లో నీళ్లు కాచుకునేవాళ్ళం, ఇప్పుడు అట్లా కుదరదుగా. కాసి ఒక గిన్నెలో కాసి నీళ్ళల్లో కొంచెం నీళ్లు వేసి ఓ 4 వేపాకుల్ని మరగనిచ్చి 1 నిమిషం 2 నిమిషాలు ఆ నీళ్లు దగ్గర పెట్టుకుని తల మీద ఆ నీళ్లు పోసుకుని ఆ తర్వాత మామూలు నీళ్లు పోసేసుకుంటే సరిపోతుంది. అది కూడా అంటే మనకి ఎక్కడన్నా ఒక పెయిన్ ఉందన్నట్టు, లేకపోతే పక్క వాళ్ళ మన అమ్మాయి స్కూల్లో చదువుకుంటూ ఉంటే పక్క వాళ్ళ తలలో పేలున్నాయి అని అనుమానం వస్తేను వెంటనే ఈ పని చేస్తే రాకుండా పోతాయి, 1 అరా పడ్డా పోతాయి. తప్పకుండా. నమస్తే. నమస్తే.